యుగాంతం ఏ పేరుతో పిలుచుకున్న అనాదిగా మనిషిని కలవరపెడుతున్న విషయం ఇది. దీన్ని తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్నో అంచనాలు వేస్తున్నాడు, లెక్కలు కడుతున్నాడు, జ్యోతిష్యం సహాయం తీసుకుంటున్నాడు. శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రళయ గడియారం లాంటి ప్రయత్నమే ఇది. మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్న అంశాలను లెక్కించి ప్రళయకాలాన్ని అంచనా వేస్తుంది. ఎప్పటికప్పుడు దీని సమయాన్ని సవరిస్తుంటారు కూడా. తాజాగా ఒక సెకండ్ ముందుకు జరిపారు అంటే యుగాంతం మరింత ముందే రావచ్చన్నమాట. డూమ్స్ డే క్లాక్ అనేది ప్రళయకాలాన్ని చూపించే ప్రతిష్టాత్మక గడియారం. ఇటీవల దీన్ని బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్ 3 ఏళ్లలో తొలిసారిగా ఒక సెకండ్ ముందుకు జరిపారు. దీంతో ఇది అర్ధరాత్రికి ప్రళయం వచ్చే ఊహా కాలానికి 89 సెకండ్ల ముందు వరకు వచ్చినట్టయింది. ఇది ఇంకాస్త త్వరగా ప్రపంచానికి వినాశన ముప్పు వాటిల్లొచ్చని సూచిస్తుండడం గమనార్హం. మానవాళి మొత్తాన్ని ప్రమాదంలో పడేయగల ప్రస్తుత ముప్పుల విషయంలో ప్రపంచం పెద్దగా పురోగతి సాధించలేదని, అందుకే గడియారాన్ని ముందుకు జరపాల్సి వచ్చిందని BAS కు చెందిన సైన్స్ అండ్ సెక్యూరిటీ బోర్డ్ అధ్యక్షుడు డేనియల్ హోల్స్ చెబుతున్నాడు. అణ్వాయుధాలు, వాతావరణ మార్పు, జీవాయుధాలు, ఇన్ఫెక్షన్ జబ్బులు, కృత్రిమ మేధ వంటి వినాశకర పరిజ్ఞానాల నుంచి తలెత్తుతున్న ముప్పుల మూలంగా ఈ సమయాన్ని మార్చాల్సి వచ్చిందని వివరిస్తున్నారు. ఎప్పుడు సృష్టించారు? చికాగో యూనివర్సిటీకి చెందిన ఆల్బర్ట్ ఐన్స్టీన్, జే రాబర్ట్ ఓపెన్ హీమర్, యూజిని రాబోనోవిచ్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు 1945లో బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్ ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2 ఏళ్లకు డూమ్స్ డే క్లాక్ ను సృష్టించారు. అప్పట్లో దీని సమయాన్ని అర్ధరాత్రికి 7 నిమిషాల ముందు ఉండేలా నిర్ణయించారు. కానీ సోవియట్ యూనియన్ 1949లో తొలిసారి అణుబాంబును విజయవంతంగా పరీక్షించడంతో అర్ధరాత్రి 3 నిమిషాల సమీపంలోకి జరిపారు. అమెరికా, సోవియట్ యూనియన్ 1953లో థర్మోన్యూక్లియర్ ఆయుధాలని పరీక్షించినప్పుడు ఈ సమయాన్ని అర్ధరాత్రికి అత్యంత చేరువగా 2 నిమిషాల వరకు జరిపారు. అలాగే అణ్వాయుధ దేశాల మధ్య సఖ్యత దెబ్బతినటం వల్ల, వాతావరణ మార్పు మీద సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇంకా 2018లోనూ దీన్ని సమీపానికి తీసుకువచ్చారు.